ఆప్కి అదాలత్లో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా సింగర్ హిమేష్ రేషమియా గారి మీద ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా నీళ్లలోనే ఉంటూ ఉంటారు. హిమేష్, చాలా మంది ఏమన్నారంటే మీరు పాట పాడేటప్పుడు ఝలక్ దిఖలా ఆజా ప్రతిరోజు ఉదయం అద్దం ముందు నుంచుని మిమ్మల్ని మీరు చూసుకుంటూ పాట పాడతారా? ఈ పాట ఝలక్ దిఖలా ఆజా. నా వరకు నేను మాత్రం నా పనిలో ఎంతో అబ్సెస్డ్గా ఉంటాను. అండ్ లకీలీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నా ప్రొఫెషనే నాకున్న హాబీ. 19 గంటల సేపు నేను పనిచేసినా నా ప్రొఫెషన్ని నేను లవ్ చేస్తున్నాను. సో అందులో ఏదో విధంగా నా ప్యాషన్ నాకు తెలియకుండానే నేను అబ్సెస్డ్ అవుతూ ఉంటాను. కానీ అందువల్ల నేను ఎవరినీ బాధ పెట్టలేదు. కానీ మ్యూజిక్ కన్నా, సంగీతం కన్నా మీ మొహంలో అబ్సెస్డ్గా ఉన్నారు, మీ గడ్డ మీద అబ్సెస్డ్గా ఉన్నారు, మీ టోపీ మీద అబ్సెస్డ్గా ఉన్నారు. ఆ, చూడండి, నాకు సంబంధించి ఈ అబ్సెషన్ కొంతమందికి ఆ లుక్ చాలా బాగా నచ్చింది, కొందరికి నచ్చకపోవచ్చు. ఏదో ఒకటి మీరు అబ్సెషన్ గురించి చెప్తున్నారు, లేక ఏదో ఒకటి. యూజువల్గా నా మ్యూజిక్ బయటకు వచ్చినప్పుడే ఇలాంటి విషయాలు బయటకు వస్తుంటాయి. మ్యూజిక్ వీక్గా ఉండి వాయిస్ వర్కౌట్ అవ్వలేదంటే ఆ తర్వాత ఈ లుక్ ఇది కూడా వర్కౌట్ అవ్వదు. ఏదో విధంగా ఇవన్నీ వేరు అనేది స్ట్రాంగ్గా ఉంటే మ్యూజిక్ స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు ఈ అన్ని విషయాల గురించి ప్రజలు మాట్లాడి దాన్ని ఒక చర్చలా తీసుకొచ్చి ఒక లెవెల్కి తీసుకెళ్తారు. అదర్వైజ్ ఈ విషయంలో నేను నా పనిలో మాత్రమే అబ్సెస్డ్గా ఉంటాను. ఒకవేళ నేను ఈ లుక్లోనే అబ్సెస్డ్గా ఉన్నాను అని అన్నారంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నా చెల్లెల్లాంటి ఒకరు ఉన్నారు అంటే రూపచెడ్డ, ఆవిడ మీద నాకెంతో గౌరవం ఉంది. ఆవిడే నాకు ఈ లుక్ని డిజైన్ చేశారు. నా బ్రదర్ ప్రశాంత్ చెడ్డ, ఆయనే నా వీడియో డైరెక్టర్, ఆయనే నాకు ఈ లుక్ని ఇచ్చారు. ఈ క్యాప్ గురించి కూడా చెప్పారు. అండ్ ఇది ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయింది. హిమేష్, ప్రజలు ఇవే అడగాలనుకుంటున్నారు కానీ మిమ్మల్ని అడగలేకపోతున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అలాగే ఈ చెప్పండి. షో చూస్తున్న వాళ్ళు అందరూ మిమ్మల్ని అడగాలనుకుంటున్నది, హిమేష్ రేషమియా ఈ క్యాప్ ని ఎందుకు వేసుకుంటున్నారు? నేను టోపీ ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఆ, నేను టోపీని ఎప్పుడు తీస్తాను, ఎప్పుడు ఉంచుకుంటాను, దీనికి సమాధానం నేను సురూర్ ద లవ్ స్టోరీ మూవీలో చెప్పదలుచుకున్నాను. అప్పుడు మీరు క్యాప్ తీసేస్తారా? అందులో టోపీ అన్ఫోల్డ్ కాబోతోంది. అది కూడా ఒక చిన్న పోర్షన్ కోసం. అంటే రియల్ లవ్ స్టోరీ అని చెప్పినప్పుడు అదొక ఆటోబయోగ్రేటెడ్ మూవీ అని కూడా చెప్పలేం. అదొక ఫాస్ట్ బేస్డ్ థ్రిల్లర్. అందులో ఒక రొమాన్స్ యాంగిల్లో నా జీవితంతో కలిసి ఉంటుందని చెప్పొచ్చు. అటువంటి మూమెంట్లో అవుట్ అండ్ అవుట్ చిన్న రొమాన్స్ కూడా ఉంటుంది, అలాగే కమర్షియల్ కూడా ఉంటుంది. కానీ పర్టికులర్గా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలంటే డెఫినెట్గా ఆ మూవీని మీరు చూడాలి. కొద్ది రోజుల క్రితం మ్యూజిక్ డైరెక్టర్ అను మలిక్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ షోకి ఆయన ఇక్కడే కూర్చున్నారు. అను మలిక్ ఈ షోలో ఏమన్నారంటే నా క్యాప్ నే హిమేష్ దొంగలించాడని చెప్పారు. ఆ, అను మాలిక్ గారు ఎంతో సీనియర్ మ్యూజిషియన్. వారంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఐ రియలీ రెస్పెక్ట్ హిమ్. నేనే ఆయన టోపీని దొంగిలించానని చెప్పారంటే, నేను దొంగిలించానని ఆయన చెప్పారంటే ఇప్పుడు నాకు నోరు తెరవడానికే భయంగా ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా అది మేజర్ కాంట్రవర్షియల్గా మారిపోతోంది. కాబట్టి నేను ప్రతిదానికి భయపడి సమాధానం చెప్పాల్సొస్తోంది. ఈ షోకి నేను భయపడుతూనే వచ్చాను. ఇప్పుడు ఇంకా భయంగా ఉంది. నా వరకు మాత్రం మీరు నేను భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల ముందున్నారు, ప్రజలు తోడుగా ఉన్నారు, వాళ్ళు మీకు సాక్ష్యం చెప్తారు. కానీ ఒక్క విషయం, ఐ డోంట్ నో టోపీ గురించి ఆయన ఎందుకలా చెప్పారు. ఎందుకంటే అను చెప్పారు, ఈ షూస్ వేసుకోవడం, అలాగే ఈ బీట్స్ వేసుకోవడం, ఇలాంటి స్టైల్ అంతా రాక్ స్టార్ అవ్వడం ముందు నేనే చేశాను. అలాగే ఒరిజినల్ రాక్ స్టార్ అను మాలిక్ గారే ఇవాళ హిమేష్ కాపీ కొట్టాడని అంటున్నారు. బట్ అనూజీ ఆయన ఆయన రాక్ స్టార్ అని ఆయన గురించి చెప్పుకుంటున్నారంటే ఆయన రాక్ స్టారే అయ్యుంటారు. నేను వారిని ఫాలో అయ్యేవాణ్ణి. అండ్ నేను ఆయన టోపీని కూడా దొంగిలించానని కూడా చెప్పారు. నిజం ఏమిటంటే ఆయన ముక్కుతో పాడరు కదా. కానీ ఇది నిజమేనా? మీ లుక్స్లో మీరు ఎప్పుడు కేర్ఫుల్గా ఉంటున్నారు. ఒకవేళ మీరు ఏదైనా ఆల్బమ్ చేయాలనుకుంటే, సురూర్ లాంటి ఆల్బమ్, దానికోసం మీరు ఎంతగానో కష్టపడి అందులో మీరు 8 కిలోల బరువు తగ్గారు. అవును, నేను తగ్గాను. ఇప్పుడు కూడా నేను 10 కిలోలు తగ్గాలనుకుంటున్నాను. ఈ మధ్య ఈ ఫిట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎప్పుడూ మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవాలి. అండ్ ఆల్వేస్ మనం ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ని తీసుకున్నామంటే
ఆ తర్వాత దాన్ని మనం ఖచ్చితంగా పూర్తి చెయ్యాలి. లేదు నా వల్ల కాదు అని చెప్పడం కుదరదు. యెస్, ఐయామ్ వర్కింగ్ టువర్డ్స్ ఆన్ ఇట్. ఈ ఈ సినిమా వచ్చేటప్పటికి దేవుడు నాకు తోడుగా ఉంటారేమో సినిమా చూద్దాం. లేట్‌గా రావచ్చు, కానీ దానికి కావాల్సిన ఏర్పాట్లు మీరు బాగా చేశారు. మీ ఏ మ్యూజిక్ వీడియోస్ అయినా సరే, అందులో హీరో పెద్దగా కనిపించడు, హిమేషే ఎక్కువగా కనిపిస్తారు. ఇది మీకు అబ్సెషన్‌గా అనిపించట్లేదా? విషయం ఏమిటంటే ఈ వీడియో కాన్సెప్ట్ అనేది ఇండియాలో ఈ మధ్య వచ్చింది. ఫారిన్‌లో ఎప్పటినుంచో ఉంది. నా ద్వారానే ముందు ఇండియాలోకొచ్చింది. ఆహ్, ఒకవైపు ఫిల్మ్ వీడియో, ఇంకోవైపు సింగర్ వీడియోస్, అది ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఆ విధంగా చేయడం వల్ల అది పాటకి ఎంతో హెల్ప్‌ఫుల్ అవుతోంది. ఈ డెసిషన్ నా చేతిలో ఏం లేదు. ఆ హీరోస్ సపోర్ట్ చేశారు, ఆ డైరెక్టర్ సపోర్ట్ చేశారు, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేశారు. అదే విధంగా ఏ హీరో దానివల్ల ఇబ్బంది పడింది లేదు. నాకు మ్యూజిక్ కంపెనీ కూడా ఎంతగానో సపోర్ట్ చేసింది. అందువల్ల అందరూ కూడా లాభం పొందారు. నాకు తెలిసి ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీ రాలేదు. ఇక ముందు కూడా రాకుండా ఉంటేనే మంచిది. అయితే ఈ విషయం నిజమా? మిమ్మల్ని మీరు రాక్ స్టార్‌గా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? మీకు మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు ఐడల్‌గా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటిది కాదు, ఐడియల్ అనేది ఈ రాక్ స్టార్ అనే కాన్సెప్ట్ ఇండియాలోకి ఒ ఒక పెద్ పెద్ద లెవెల్‌లో యాక్సెప్ట్ అవ్వకుండానే ఉందనే చెప్పాలి. యెస్, నేను అందుకోసం వర్క్ చేశాననే చెప్పాలి. కానీ ఒక విధంగా ఒక సింగర్ ఉన్నారు, ఒక ఆల్బమ్ చేస్తే అది ఏ విధంగా ఉండాలి, అది చూడ్డానికి ఎలా ఉండాలి అని ప్రశాంత్ ఎంతో బాగా వీడియోస్‌ని తీశారు. అవి ఎంతో పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత షోస్‌ని చూసుకున్నారంటే అవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌లో పాపులర్ అయ్యాయి. మన ఇండియా వాళ్ళు కూడా ఏం తక్కువ కాదని నిరూపించాలనుకున్నాను. మనం ముందు వరుసలో ఉండాలనుకున్నాను. అండ్ వెదర్ వెంబ్లీ కానివ్వండి, సెంటర్ హ్యాబిటేటర్ హాలీవుడ్, ఈ అన్ని అరీనాస్‌లోనూ ఇంటర్నేషనల్ ఆర్టిస్టులే పెర్ఫార్మ్ చేస్తారు. అక్కడికి వెళ్లి నేను పెర్ఫార్మ్ చేయగలిగాను. ఇండియాకు ఒక గౌరవాన్ని తీసుకురావడం సాధ్యమైంది నాకు. ప్యాక్డ్ క్రౌడ్ వచ్చారు. ఇంటర్నేషనల్ రాక్ స్టార్ కంటే కూడా క్రౌడ్ ఎక్కువగా వచ్చారు. ఆ దేవుని ఆశీర్వాదం వల్లే అవన్నీ సాధ్యమయ్యాయి. నేను ఆ విషయంలో ఎప్పుడూ ఎంతో స్ట్రెస్డ్‌గా ఉండేవాణ్ణి. బికాస్ అది ఎంతో ఛాలెంజింగ్‌గా ఉండేది. అందరి ఆశీర్వాదం ఉంది. లక్షల మంది ఆశీర్వాదం ఉన్నందువల్లే సాధ్యమైంది. మీరు రాక్ స్టార్ అవ్వాలన్న ప్రయత్నంలో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. డిజైనింగ్‌లో చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే వెయిట్ తగ్గడంలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అలాగే మీరు బయటికెళ్ళి షోస్ కూడా చేస్తున్నారు. కానీ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు ఎప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు? ఆ మ్యూజిక్ నేను ఉదయం 9 నుంచి 12 వరకు రోజు 3 పాటలు కంపోజ్ చేస్తూ ఉంటాను. అండ్ వీటన్నిటికీ బేస్ విషయం చెప్పాలంటే ఖచ్చితంగా అవి ఆ స్వరాలే. అది స్వరం వర్క్ అవ్వలేదంటే వర్కౌట్ అవ్వదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, సింగర్ కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపోజిషన్ అనే చెప్పాలి. మీరు చెప్పేది ఒక సోప్ ఫ్యాక్టరీ, లేదా ఒక నూనె ఫ్యాక్టరీ, లేదా కూల్ డ్రింక్ ఫ్యాక్టరీలో ప్రతిరోజు వాళ్ళు 3 బాటిల్స్ ప్రొడ్యూస్ చేసే విధంగా చెప్తున్నారు. చెప్పాలంటే ఇది నిజంగా సరస్వతి మాత యొక్క ఆశీర్వాదం అనే చెప్పాలి. రోజు 2-3 పాటలు ట్రై చేస్తాను, రెడీ అవుతూ ఉంటాయి. బికాస్ ఎన్నోసార్లు ఆ విధంగా నేను ట్రై ఇంకో విషయం కూడా చేశాను. చెప్తున్నారు. మీ దగ్గర ఆల్రెడీ 1000 ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాయట. 1000 ట్యూన్లు నేను కంపోజ్ చేశాను. ఈ మధ్య నేను సినిమాలు తగ్గించుకున్నాను. అయితే ఆ, హిమేష్ ఒక షోరూమ్ లాంటివాడా? ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్లొచ్చా? సార్, మొదట్లో ఆ విధంగానే ఉండేది. నేను అప్పట్లో మ్యూజిక్ డైరెక్షన్‌లో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కూడా మ్యూజిక్‌లో వాళ్ళకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉండేది. అప్పుడు నేనేమో హౌ ఒక 18 ఇయర్స్ ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంటర్స్ అండ్ గెట్స్ సమ్, నేను డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్స్‌కి కాల్ చేసేవాడిని. నా సిట్టింగ్ రూమ్‌కి రమ్మనేవాడిని. ఇవి నా పాటలు. ఇవి ఒకవేళ మీ మూవీకి సెట్ అవుతాయేమో చూడమనేవాడిని. అంటే సినిమాల్లో ఎటువంటి సిట్యుయేషన్ నేను ఆలోచించానో, చెప్పాలంటే మన హిందీ సినిమాల్లో పెద్ద పెద్ద సిట్యుయేషన్స్ అంటూ ఏమీ ఉండవు. ఇక రొమాంటిక్ పాటల గురించి చెప్పాలంటే, కాబట్టి నేను బెస్ట్ ఆఫ్ ద కాంపోజిషన్‌లో కష్టపడి పనిచేశాను. అవి వాళ్ళకి వినిపించాను. ప్రతి ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. నా పాటలు తీసుకున్నారు. అవి ఎంతో సక్సెస్‌ఫుల్ అయ్యాయి. సో, ఒక ఫ్యాక్టరీలాగే నేను పనిచేశానని మీరు నిక్షేపంగా చెప్పొచ్చు. కానీ చివరికి దాని ద్వారా అందరూ లాభం పొందారనే చెప్పాలి. ఎవరు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగలేదా? మీరు ఒకరి దగ్గర నుంచి దొంగిలించే ట్యూన్స్ వేస్తున్నారు. అలాగే మీరు ఎన్ని ట్యూన్స్ ఎలా చేశారని ఎవరు దట్స్ అడగలేదా? బికాస్ నేను 12, 13 ఏళ్ల వయసు నుంచే కంపోజ్ చేస్తూ ఉన్నాను. ఇంతవరకు నా మీద ఎటువంటి దొంగతనం నేరం ఆరోపించబడలేదు. నేనెప్పుడూ అటువంటి పని చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఒరిజినల్ పాటలు ఎన్నో ఉన్నాయి. రెడీగా ఉండేవాడిని. ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైనా డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కి ఆ పాట అర్థం కాలేదంటే మన బ్యాంకుల్లో పాటలు లేనట్టుగా మనం ఉండకూడదు. అయ్యో, ఈ పాట మనం చేయలేకపోయామా అని ఆలోచించకూడదు. ప్రొడ్యూసరు, డైరెక్టరు ఎప్పుడూ నాకు నచ్చిన పాట ఇదిగో ఇక్కడుంది, దీన్ని తీసుకుందామని చెప్పేలా ఉండాలి. నేను చేయలేని పరిస్థితి అంటూ నాకు ఇంతవరకు రాలేదు. ఒక సిచ్యువేషన్ చెప్పారంటే అందుకు నా దగ్గర 10 ఆప్షన్స్‌లో సాంగ్స్ ఉంటాయి. ఇప్పటికీ అంతే. నేనేం విన్నానంటే, గుజరాత్‌లోని ఒక గ్రామంలో 'జలక్ దిక్లాజా' అనే పాట వస్తున్నప్పుడు ఆ పాట వింటే దయ్యం వచ్చేస్తుందట. 'జలక్ దిక్లాజా' అనే పాట విని దెయ్యం
ఆ, ఆ, దెయ్యం వస్తుందని విన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఆ తర్వాత నేను ఆ ఆ పాట దెయ్యం కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చనిపోయిన తర్వాతే పాట విని దయ్యం వస్తుందని మీకు అనిపించలేదా? ఆ, కాదు, ఆ పాట నా ఒరిజినల్ పాట. కానీ ఆ దెయ్యం కథ గురించి న్యూస్ ఛానల్ వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి చూశారు. వాళ్ళు చెక్ చేసి చూస్తే ఆ విధంగా ఏం జరగలేదు. కానీ ఈ రూమర్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ పాట అన్ని చోట్ల ప్లే అయింది. ఎక్కడా ఏ దెయ్యమూ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఫ్రెండ్లీ గోస్ట్ అయ్యుంటుంది. అందువల్లే పాట ఇంతగా హిట్ అయిందంటాను.